Hello everyone. So welcome back to our session. సో ఈరోజు పాస్ట్ కంటిన్యూస్ గురించి తెలుసుకుందాం. సో మనం ఇంతకుముందు వీడియోలో సింపుల్ పాస్ట్ గురించి తెలుసుకోవడం జరిగింది. అంతేకాకుండా ప్రీవియస్ వీడియోస్లో ప్రెజెంట్ టెన్స్లోని 4 స్ట్రక్చర్స్ గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. సో ఈరోజు పాస్ట్ కంటిన్యూస్ గురించి తెలుసుకుందాం. సో పాస్ట్ కంటిన్యూస్ అనేది ఎప్పుడు వాడతాం అంటే టు యూజ్ ఇట్ టు డినోట్ అన్ యాక్షన్ గోయింగ్ ఆన్ ఎట్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్. పాస్ట్ అంటేనే గతం. గతంలో ఏదో ఒక సమయంలో జరుగుతున్న చర్యను, ఎట్ సమ్ టైమ్ అంటే ఏదో ఒక సమయం. సో ఏదో ఒక సమయంలో జరుగుతున్న చర్యను తెలిపేది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. అంటే గతంలో ఏదో ఒక సమయంలో జరుగుతున్న చర్య అంటే పని, యాక్షన్ని తెలిపేది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. సో మనకు తెలుసు టెన్సెస్కి ప్రతి ఈ 12 టెన్సెస్కి స్ట్రక్చర్ అనే రూల్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ మనం అసెర్టివ్ సెంటెన్స్ చూద్దాం. అసెర్టివ్ సెంటెన్స్ చూసినట్టయితే సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ V1 బేస్ ఫామ్ ప్లస్ ఇంగ్ ఫామ్ లేదా V4 అని కూడా అనొచ్చు ప్లస్ ఆబ్జెక్ట్. ఇది స్ట్రక్చర్ ఉంటుంది. సెంటెన్స్ చూడండి, షీ వాజ్ రైటింగ్ ఏ లెటర్. షీ అనేది సబ్జెక్ట్ అయితే వాజ్ ఏమవుతుంది, హెల్పింగ్ వర్బ్. రైటింగ్ ఏమవుతుంది అంటే V4 ఫామ్ ఆర్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్. ఏ లెటర్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది, రైట్. సో మరి అలా కాకుండా షీ అనే ప్రొనౌన్కి వాజ్ వచ్చింది. మరి వర్ అనేది ఎప్పుడు వాడతాం అంటే వర్ అనేది మనం ప్లూరల్ ఫామ్లో వాడతాం. వర్ ఎప్పుడు వాడతాం, మనము ప్లూరల్ ఫామ్కి వాడతాం. సో ప్రొనౌన్స్లో మనకి సింగులర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సింగులర్స్ వచ్చినప్పుడు రైట్. ఇప్పుడు చూడండి, ఐ వాజ్ రైటింగ్ ఏ లెటర్. సో ఇది ప్రొనౌన్ సింగులర్ కాబట్టి సింగులర్ వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్ ఏం రావాలి, వాజ్ రావాలి, రైట్. అలా కాకుండా ప్లూరల్ వచ్చింది అనుకోండి, ప్లూరల్ ప్రొనౌన్ ఏంటి, యు వర్ రైటింగ్ ఏ లెటర్. సో ఇక్కడ ప్లూరల్ వచ్చినప్పుడు ఏం చేయాలి, మనం వర్ అనేది వాడాల్సి ఉంటుంది. సో అంతేకాకుండా మనకి కొన్ని ప్రొనౌన్స్ చూసినట్టయితే సింగులర్ ప్రొనౌన్స్ ఐ కానీ హీ, షీ, ఇట్. సో వీటన్నింటికి వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడతాం. అలా కాకుండా యు, వి, దే. సో ఈ ప్లూరల్ ప్రొనౌన్కి మనం వర్ అనేది వాడాల్సి ఉంటుంది. సో మరి దీన్ని ఇంట్రాగేటివ్ సెంటెన్స్ చేయాలంటే ఏం చేయాలి అంటే హెల్పింగ్ వర్బ్ని మనం ముందుకు తీసుకురావాలి. ఎగ్జాంపుల్, ఇక్కడ వాజ్ ఉంది. సో ఈ వాజ్ని ఏం చేయాలి అంటే సో ఐని తీసేసి ఇక్కడ రైట్, ఐని తీసేసి మనం ఇక్కడ హెల్పింగ్ వర్బ్ తర్వాత సబ్జెక్ట్ రాసినట్టయితే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్గా మారిపోతుంది. సో అదేవిధంగా దీన్ని కూడా చూద్దాం. యు వర్ రైటింగ్ ఏ లెటర్. సో దీన్ని ఏం చేయాలి అంటే వర్ని ముందుకు తీసుకురావాలి. వర్ని ఏం చేయాలి, ముందుకు తీసుకొచ్చి వర్ యు రైటింగ్ ఏ లెటర్. సో ఇప్పుడు ఏమైంది, ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్గా మారిపోయింది. సో ఒకవేళ దీన్నే మనం నెగటివ్ సెంటెన్స్ చేయాలి అంటే యు వర్ నాట్ రైటింగ్ ఏ లెటర్. ఇక్కడ మనకి హెల్పింగ్ వర్బ్ తర్వాత ఏం చేయాలంటే నాట్ అనే నెగటివ్ వర్బ్ని నెగటివ్ యాడ్వర్బ్ని యాడ్ చేయాలి. సో యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఈ సెంటెన్స్ అనేది నెగటివ్గా మారిపోతుంది. అదేవిధంగా ఇంట్రాగేటివ్ నెగటివ్. సో వర్ యు నాట్ రైటింగ్ ఏ లెటర్. ఇప్పుడు మనకి ఏమైంది, ఇది ఇంటరాగేటివ్ నెగటివ్ సెంటెన్స్ అయిపోయింది. సో సింపుల్, ఇందులో మనకి వాజ్ అనేది దేనికి వస్తుంది అంటే ఐ, హీ, షీ, ఇట్. సో ఈ ప్రొనౌన్స్కి మనం వాజ్ అని వాడతాం. అలా కాకుండా నేమ్ తీసుకున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ తరుణ్.
తరుణ్ అనేది ఏమవుతుంది సింగులర్ కాబట్టి సింగులర్కి మనం వాజ్ వాడాలి, రైట్. అలా కాకుండా వేరేది స్టూడెంట్స్ అన్నాం అనుకోండి, స్టూడెంట్స్ అన్నప్పుడు ఏమవుతుంది స్టూడెంట్స్, ఇది ప్లూరల్ అవుతుంది. సో ప్లూరల్ వచ్చినప్పుడు ఏం చేయాలి వర్ వాడాలి. సో ఈ విధంగా మనం రూల్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది, రైట్. సో దీని యొక్క యూజెస్ని చూద్దాం. అసలు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని మనం ఎప్పుడు వాడుతాం, ఇది దీని యొక్క స్ట్రక్చర్, రైట్. దీన్ని ఎప్పుడు వాడుతాము అంటే చూడండి, వాజ్ రైటింగ్, వర్ రైటింగ్, వాజ్ రీడింగ్, వర్ రీడింగ్ ఎట్సెట్రా, ఇవన్నీ ఎగ్జాంపుల్స్, రైట్. పాయింట్ చూడండి, యూజెస్ ఆఫ్ ద పాస్ట్ కంటిన్యూస్ ఫామ్ టు ఇండికేట్ ద కంటిన్యూటీ ఆఫ్ ఎ పాస్ట్ యాక్షన్. ఇండికేట్ ద కంటిన్యూటీ ఎప్పుడు పాస్ట్ టెన్స్లో, గతంలో, రైట్, భూతకాలంలో జరుగుతున్న చర్యను, కంటిన్యూ అవుతున్న చర్యను తెలపడానికి మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని వాడతాం. చూడండి, ఐ వాజ్ రైటింగ్ లెటర్స్ ఆల్ ద మార్నింగ్, రైట్. పొద్దంతా నేను ఏం చేస్తున్నాను, ఐ వాజ్ రైటింగ్ లెటర్స్. హీ వాజ్ టాకింగ్ ఆల్ ద మార్నింగ్, అంటే పొద్దంతా అతను ఏం చేస్తున్నాడు ఇక్కడ అంటే పొద్దంతా మాట్లాడుతూనే ఉన్నాడు. సో దట్ వాజ్ పాస్ట్ యాక్షన్, రైట్. నెక్స్ట్, టు డినోట్ అన్ యాక్టివిటీ దట్ వాజ్ కంటిన్యూయింగ్ వెన్ అనదర్ యాక్షన్ టుక్ ప్లేస్. చూడండి ఇక్కడ మనకి ఇది ఇంపార్టెంట్. సో టు డినోట్ అన్ యాక్టివిటీ దట్ వాజ్ కంటిన్యూయింగ్ అంటే ఒక యాక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది ఎప్పుడు, వెన్ అనదర్ యాక్షన్ టుక్ ప్లేస్ అంటే అదే సమయంలో ఇంకొక యాక్షన్ కూడా జరుగుతుంది, చర్య జరుగుతుంది. చూడండి, ఇట్ వాజ్ రైనింగ్ వెన్ ద మ్యాచ్ ఎండెడ్. సో ఇక్కడ మనకి రెండు సెంటెన్సెస్ ఉన్నాయి. ఇట్ వాజ్ సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, V4, రైట్. ఇట్ వాజ్ రైనింగ్, వెన్ అనేది ఏంటి ఇక్కడ కంజంక్షన్, ద మ్యాచ్ ఎండెడ్, సబ్జెక్ట్ ప్లస్ V2. సో ఇక్కడ మనకి రెండు సెంటెన్సెస్ ఉన్నాయి, అంటే ఆల్రెడీ ఒక యాక్షన్ అనేది జరుగుతుంది. ఇట్ వాజ్ రైనింగ్ వెన్ ద మ్యాచ్ ఎండెడ్, ఎప్పుడైతే మ్యాచ్ అయిపోయిందో అప్పుడు ఏమైంది మనకి అంటే ఇట్ వాజ్ రైనింగ్, అంటే ఇది కంటిన్యూటీ యాక్షన్, అంటే ఇది లాంగ్ యాక్షన్. ఇది లాంగ్ యాక్షన్ జరుగుతున్నప్పుడు ఏం జరిగింది ఇక్కడ ఒక షార్ట్ యాక్షన్ జరిగింది. షార్ట్ యాక్షన్ ఏంటి, వర్షం పడడం. సో వర్షం పడేసరికి ఏమైంది మ్యాచ్ అనేది ఆగిపోయింది అన్నది ఇక్కడ. వెన్ హీ కేమ్ ఇన్ వి వర్ ప్లేయింగ్ కార్డ్స్. సో ఇప్పుడు అతను లోపలికి వచ్చినప్పుడు ఇది షార్ట్ యాక్షన్. వెన్ హీ కేమ్ ఇన్ అనేది అంటే ఏంటి అంటే ఇక్కడ షార్ట్ యాక్షన్. సో వి వర్ ప్లేయింగ్ కార్డ్స్, అతను లోపలికి వచ్చినప్పుడు మేము ఏం చేస్తున్నాం, మేము కార్డ్స్ ఆడుతున్నాము, అంటే ఇది కంటిన్యూటీ యాక్షన్. ఇది ఏమవుతుంది కంటిన్యూయింగ్ యాక్షన్ అవుతుంది, రైట్. సో అనదర్ యాక్షన్ ఏది షార్ట్ యాక్షన్ అనేది ఏంటి అంటే ఇది వెన్తో వచ్చిన దాన్ని మనం షార్ట్ యాక్షన్ అనొచ్చు. సో మెయిన్గా సో రెండు యాక్షన్లు జరిగినప్పుడు ఒకటి పాస్ట్ కంటిన్యూస్లో జరుగుతుంది, అట్ ద సేమ్ టైం సింపుల్ పాస్ట్లో కూడా ఇంకొక యాక్షన్ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అంటే షార్ట్ యాక్షన్ని, తక్కువ సమయంలో జరిగే యాక్షన్ని, చర్యను మనం సింపుల్ పాస్ట్లో మెన్షన్ చేయాలి. అప్పుడు వెన్ అనే కంజంక్షన్ అనేది దీనికి యాడ్ చేయడం జరుగుతుంది. మోస్ట్లీ రెండు యాక్షన్ జరిగినప్పుడు ఒకటి పాస్ట్ కంటిన్యూస్లో, ఇంకొకటి సింపుల్ పాస్ట్లో. సింపుల్ పాస్ట్ సెంటెన్స్ మనం ఏం చేయాలి, వెన్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, టు ఇండికేట్ టూ యాక్టివిటీస్ కంటిన్యూయింగ్ ఎట్ ద సేమ్ టైం. సో టూ యాక్టివిటీస్ ఏం చేస్తున్నాయి, కంటిన్యూయింగ్ అంటే కంటిన్యూ అవుతుంది ఎప్పుడు, ఎట్ ద సేమ్ టైం అంటే ప్యారలల్గా, ఒకదానితో పాటు ఇంకొకటి రెండు సమానంగా యాక్షన్స్ చర్యలు అనేవి జరుగుతున్నాయి, అంటే రెండు యాక్షన్స్ కూడా కంటిన్యూ అవుతున్నాయి. చూడండి, హీ వాజ్ రీడింగ్ వైల్ ఐ వాజ్ రైటింగ్. అతను ఏం చేస్తున్నాడు, అతను చదువుతున్నాడు, ఇది కూడా కంటిన్యూస్ యాక్షన్, పాస్ట్ కంటిన్యూస్ యాక్షన్. హీ వాజ్ రీడింగ్, అతడు చదువుతున్నాడు ఎప్పుడు, వైల్ ఐ వాజ్ రైటింగ్, నేను ఎప్పుడైతే రాస్తున్నానో, రైట్. అతను ఏం చేస్తున్నాడు, అతడు చదువుతూ ఉన్నాడు, అంటే కంటిన్యూ అవుతుంది. అంటే నేను చేస్తున్నప్పుడు అతడు కూడా ఒక యాక్షన్ చేస్తున్నాడు, నాది కూడా లాంగ్ యాక్షన్, అతనిది కూడా లాంగ్ యాక్షన్, అంటే రెండు ప్యారలల్ యాక్షన్స్ అన్నాడు, సమాంతరంగా జరిగే చర్యలు. సో ఇందులో ఏం చేయాలి, రెండు సమాంతరంగా జరిగే చర్యల్ని తెలపడానికి మనం ఏం చేస్తామంటే వైల్ కానీ లేదా యాజ్ కానీ మెన్షన్ చేస్తాం, రైట్. కంజంక్షన్గా వాడతాం, వైల్ కానీ యాజ్ కానీ. షీ వాజ్ లిసనింగ్, ఆమె ఏం చేస్తున్నది, ఆమె వింటున్నది. షీ వాజ్ లిసనింగ్ వైల్ ఐ వాజ్ టాకింగ్, ఎప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు, రైట్. నేను మాట్లాడుతూనే ఉన్నాను, ఆమె వింటూనే ఉన్నది. సో దాట్ వాజ్ ద యాక్షన్ వాజ్ డన్ హియర్. అంటే రెండు సమాంతరమైన చర్యలు జరుగుతున్నప్పుడు కూడా మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడుతాం. ఫస్ట్ దాంట్లో ఏం చెప్పుకున్నాము, ఒకటి సింపుల్ పాస్ట్లో జరుగుతుంది, ఇంకొకటి కంటిన్యూటీ యాక్షన్ జరుగుతుంది, లాంగ్ యాక్షన్, రైట్. సెకండ్ దాంట్లో రెండు
లాంగ్ యాక్షన్స్ అంటే కంటిన్యూస్ యాక్షన్స్. నెక్స్ట్ వన్, టు డినోట్ రిపీటెడ్ యాక్షన్ అంటే మనం ఏదైతే యాక్షన్స్ని రిపీట్ చేస్తామో దాన్ని డినోట్ చేయడానికి, తెలపడానికి. హీ వాజ్ ఆల్వేస్ క్లామరింగ్ ఫర్ హయ్యర్ వేజెస్. అతను ఏం చేస్తున్నాడు, అతను ఎల్లప్పుడూ క్లామరింగ్, డిమాండ్ చేస్తున్నాడు. లౌడర్ అంటే అతను లౌడ్ వాయిస్ తోటి డిమాండ్ చేస్తున్నాడు. ఏం డిమాండ్ చేస్తున్నాడు, హయ్యర్ వేజెస్ అంటే జీతాలు పెంచమని అతను అంటే ఎల్లప్పుడూ డిమాండ్ చేస్తూనే ఉన్నాడు. రైట్. సో అంటే పోరాడుతున్నాడు అన్నది దాని అర్థం. ఐ గాట్ యాంగ్రీ బికాస్ హీ వాజ్ అగైన్ లుకింగ్ త్రూ ద విండో. ఐ గాట్ యాంగ్రీ, నాకు కోపం వచ్చింది. ఎప్పుడు, బికాస్ హీ వాజ్ అగైన్ లుకింగ్ త్రూ ద విండో, అతను మళ్ళీ ఆ విండో నుండి చూస్తున్నాడు. సో అందువల్ల నాకు కోపం వచ్చింది. అంటే ఫస్ట్ టైం ఆల్రెడీ చూసినప్పుడు రైట్ అబ్జర్వ్ చేశాడు. మళ్ళీ నెక్స్ట్ టైం ఏమైంది, రెండోసారి కూడా చూడడం వల్ల అంటే రిపీటెడ్ యాక్షన్ అనేది మళ్ళీ రిపీట్ అయింది. ఇక్కడ రిపీట్ అవ్వడం వల్ల అతనికి ఏమైంది, అతనికి కోపం వచ్చింది. ఐ గాట్ యాంగ్రీ, నాకు కోపం వచ్చింది. బికాజ్ ఎందుకంటే హీ వాజ్ అగైన్ లుకింగ్ త్రూ ద విండో అంటే రిపీటెడ్ యాక్షన్స్ని తెలపడానికి కూడా మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడుతాము. రైట్. సో ఈ విధంగా దీన్ని పాస్ట్ కంటిన్యూస్ యొక్క యూజెస్ ఉంటాయి. సో మనం ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ని చూద్దాం. యూజ్ ద కరెక్ట్ టెన్సెస్ ఆఫ్ ద వర్బ్స్. రైట్. ఫస్ట్ వన్ చూసినట్టయితే, హీ డాష్ మై ఫోటోగ్రాఫ్ వైల్ ఐ డాష్ బ్రేక్ఫాస్ట్. అండ్ ఇక్కడ హీ డాష్ మై ఫోటోగ్రాఫ్, ఇది షార్ట్ యాక్షన్ అన్నట్టు. ఎప్పుడు, వైల్ ఐ డాష్ బ్రేక్ఫాస్ట్. హీ టుక్, ఇది షార్ట్ యాక్షన్. అతను ఏం చేశాడు, నా ఫోటో తీసుకున్నాడు. ఎప్పుడు, వైల్ ఐ వాజ్ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్. నేను అన్నం తింటున్నప్పుడు అతను ఏం చేశాడు, బ్రేక్ఫాస్ట్ తింటున్నప్పుడు ఏం చేశాడు, అతను హీ టుక్ ద ఫోటోగ్రాఫ్. రైట్. నెక్స్ట్ వన్, వెన్ హీ డాష్డ్ ద రోడ్ ఏ కార్ డాష్ హిమ్ డౌన్. చూడండి ఇక్కడ వెన్ హీ వాజ్, ఎందుకంటే ఇది లాంగ్ యాక్షన్. వెన్ హీ వాజ్ క్రాసింగ్ ద రోడ్, అతను ఎప్పుడైతే రోడ్ క్రాస్ చేస్తున్నాడు అప్పుడు ఏమైంది, కార్ నాక్డ్ హిమ్ అంటే షార్ట్ యాక్షన్ని మనం ఏం చేయాలి, సింపుల్ పాస్ట్ను తెలపాలి. అతను రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు అంటే ఇది లాంగ్ యాక్షన్. అప్పుడు ఏమైంది, ఒక కారు వచ్చి డాష్ చేయండి అంటే గుద్దేసింది అతన్ని, ఇది షార్ట్ యాక్షన్. రైట్. కార్ నాక్డ్ హిమ్ డౌన్. నెక్స్ట్ వన్, the ministers dash at the airport when the president dash. The ministers were ఇక్కడ ప్లూరల్ కాబట్టి ఏం చేయాలి, వాస్ కాదు, వర్ రావాలి. the ministers were waiting ఎక్కడ, at the airport when the president arrived. ప్రెసిడెంట్ వచ్చినప్పుడు మినిస్టర్స్ అందరూ ఏం చేస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు. జరిగింది. రైట్. నెక్స్ట్ వీడియో పాస్ట్ పర్ఫెక్ట్ గురించి తెలపడం జరుగుతుంది. సో నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. అంతేకాకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరెవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ దీని యొక్క లింక్ని షేర్ చేయండి. అంతేకాకుండా ఇంగ్లీష్ గ్రామర్లో ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తప్పకుండా ఆ వీడియోని నేను ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.